నమస్తే అండి. అరుదైన పండ్ల మొక్కల మిద్దె తోటకు వచ్చేసామండి. అయితే పండ్ల మొక్కల్ని ఎలా పెంచాలి, అలానే పాట్లలో ఇంత ఈల్డింగ్ ఎలా తీసుకుంటున్నారు, అసలు సాయిల్ మిక్స్ ఎలా ఉంది, వాటరింగ్ ఎలా చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఈ గార్డెన్ మెయింటైన్ చేసేవారు ఉన్నారండి. వారిని ఒక్కసారి పిలిచి ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం. మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ గార్డెన్ ని మెయింటైన్ చేసే వాళ్ళని పరిచయం చేపిస్తాను కదండి. అయితే నేను ఇంకొక మంచి అదృష్టవంతురాలండి. నాకు ఇంకొక మంచి అమ్మ దొరికారు. అమ్మని మీకు పరిచయం చేపిస్తాను. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అమ్మ. అమ్మ మీ పేరు మా ఫ్యామిలీ మెంబర్స్ కి? నా పేరు పాపాయమ్మ. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు గార్డెన్? నాకు చాలా ఇష్టం మొక్కలంటే. ఓకే అమ్మా. ఇక్కడ టెర్రస్ హోమ్ కట్టుకున్నప్పటి నుంచి టెర్రస్ మీద మొక్కలు పెట్టుకుంటున్నాను. ఓకే అమ్మా. ఒక 12-13 ఇయర్స్ అయింది. 12-13 ఇయర్స్ అవుతుంది. అమ్మ ఇది ఒక్కొక్క మొక్క తెచ్చుకుని ఇప్పుడు చాలా మొక్కలు చేసుకున్నారు. వింటున్నారా అండి? ఒక్కొక్క మొక్క తీసుకొచ్చి చాలా మొక్కలు చేసుకున్నా అంటున్నారు. అమ్మ నేను జనరల్గా అందరూ ఏమంటారు, హైదరాబాద్లో మనం మొక్కలు పెట్టలేము, అది కూడా టెర్రస్ పైన అంటే ఇబ్బంది అవుతుంది, మొక్కలు ఉండవు అంటారు. అసలు ఈ ఏరియా ఎక్కడ ఉందమ్మా? ఏరియా అమీర్పేట్ ఏరియా. అమీర్పేట్ బస్ స్టాప్ కి జస్ట్ 100 మీటర్స్ ఉంటుంది. 100 మీటర్సే ఉంటుంది. నాగార్జున నగర్ కాలనీ అంటారు. నేను ఈ బిల్డింగ్ కట్టుకున్న తర్వాత మాకు కింద కూడా ఇది 1370 యార్డ్స్, మొత్తము 2 ప్లాట్స్ 666 యార్డ్స్. అయితే మాకు కింద చాలా మా అత్తగారు మామగారు ద్రాక్ష తోట అవి పెట్టారు. మా మ్యారేజ్ అయిన తర్వాత మా బాబు పుట్టిన తర్వాత ద్రాక్ష తోటకి పిల్లాడికి చేయలేనని మా అత్తగారు ద్రాక్ష తోట తీసేసి మామిడి మొక్కలు పెట్టారు బాగా. తర్వాత మేము 13 ఇయర్స్ బ్యాక్ 2 ప్లాట్స్ కలిపి మా అబ్బాయి అమ్మాయి బిల్డింగ్ కట్టుకున్నారు. బిల్డింగ్ కట్టిన తర్వాత పైన పెంట్ హౌస్ కట్టుకుని నాకు ఈ ఏరియాలో మొక్కలు పెట్టుకోవాలని నెమ్మదిగా మొదలుపెట్టి. పెంట్ హౌస్ అంటే ఇది ఎన్నో ఫ్లోర్ అమ్మా? ఇది కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పండి. ఇది ఆల్మోస్ట్ 7th ఫ్లోర్. 7th ఫ్లోర్ లో మిద్దె తోట అండి. మీరు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా 7th ఫ్లోర్ లో కూడా ఎన్ని మొక్కలు పెంచవచ్చు అనేసి? అమ్మ మా వాళ్ళకి ఫస్ట్ మొక్క ఏది చూపిస్తారు? ఇది ఫస్ట్ టైం అమ్మ డ్రాగన్ ఫ్రూట్ మీరు ఈల్డింగ్ తీసుకోవడం? 2 ఇయర్స్ నుంచి వస్తుంది. ఇది పర్ ఇయర్ 2-3 టైమ్స్ ఈల్డ్ వస్తుంది. ఇయర్ కి 2-3 టైమ్స్ వస్తుందా? మీకు అగైన్ ఇంకొక మంచి ఫ్రూట్ ప్లాంట్ చూపిస్తానండి. అసలు ఆ చెట్టు ఇలా వంగిపోతుంది. అమ్మ మీరు ఒక్కసారి మా ఫ్యామిలీ మెంబర్స్ కి ఆ మొక్క చూపించండి. దానిమ్మ మొక్క చూడండి, కాయలు ఉంటాయి. కాయలు ఎలా ఉన్నాయి? మంచి ఎర్రగా ఉంటాయి గింజలు. అది సీడ్లెస్. ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా మొక్క పెట్టేసి? ఇది పెట్టి ఆల్మోస్ట్ 10 ఇయర్స్. 10 ఇయర్స్. అదే పాట్ లో ఉందా అమ్మా? అదే పాట్. అమ్మ ఇప్పుడు మీరు ఇది సిమెంట్ కుండీ పెట్టారు కదా, ఈ సిమెంట్ కుండీ వలన మీకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా? అంటే మిద్దె తోట పాడవుతుంది అంటారు కదా. ఓకే, అట్లా ఏం కాలేదు. నెక్స్ట్ ఇదేం మొక్క అమ్మ? ఇది మామిడి మొక్క. అంటే వెరైటీ ఏమైనా? వెరైటీ ఇది బంగన్పల్లి. ఓకే, ఇంత పెద్ద కాయలు వస్తాయి. ఓకే, అగైన్ మామిడి మొక్క చూడండి, మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చింది. అమ్మ ఆ మొక్క ఏం మొక్క అమ్మ? ఇది ఇప్పుడు ఫ్లవరింగ్ కాయలు 2 టైమ్స్ వస్తాయి కాయలు అని చెప్పాడు. ఫ్లవరింగ్ మియాజాకిలోనే ఇంకొక వెరైటీ అండి, అనేసి ఏదో సమ్ పేరు ఉంటుంది. మీకు పేరు ఏమైనా ఐడియా ఉంటే? అంటే ఇదిగో రాశాడు ఇక్కడ. అమ్మ మామిడి మొక్కలు ఎన్ని ఉన్నాయి అసలు కంప్లీట్ గా గార్డెన్ లో? ఉంటాయి ఒక 16-18 వరకు. 16-18 వెరైటీస్ ఉన్నాయి. 18 వెరైటీస్ ఉన్నాయంటే అమ్మ ఇప్పుడు నేను గార్డెన్ లో ఇప్పుడు ఒక 2 సార్లు తిరిగానండి. ఫస్ట్ ఏవి మనకి చూపించాలి, ఏవైతే మీరు ఇంట్రెస్ట్ గా చూస్తారు అనేసి. ప్రతి మొక్క కూడా ఈ సిమెంట్ గోళాలు అంటారు కదా వీటిని, ఇది పెట్టారు కదా. ఇది ఎన్ని సంవత్సరాలు అయ్యవి? ఇవి కొన్ని ఆల్మోస్ట్ నేను గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు 10-11 ఇయర్స్ నుంచి అవే ఉన్నాయి. 12 ఇయర్స్. ఫ్రూట్సే కాదు, ఇంకోటి ఏంటంటే వెజిటబుల్స్ కూడా ఉన్నాయి. చాలా ఉన్నాయి. వెజిటబుల్స్ ఏమేమి వెరైటీస్ ఉన్నాయమ్మా? వెజిటబుల్స్ ఉన్నాయి. దొండ ఉంది, పెన్సిల్ దొండ.
పెన్సిల్ దొండ ఉంది, పెన్సిల్ వారానికి ఒక కూర అవుతుంది. వారానికి ఒక ఇద్దరికి సరిపోతుందమ్మా? మా ఇద్దరికి సరిపోతుంది. ఇద్దరికి సరిపోతుంది. ఆ పార్ట్ అక్కడ పొట్ల ఉంది, పొట్లకాయ పొట్లకాయ కూడా వేసారా? ఉంది కదా పొట్ల, అక్కడ కాయ ఉంది. ఆ కాయ కూడా చూపిస్తానండి. పొట్లకాయ ఉంది, పొట్లకాయ ఉంది. ఈ చుక్క కూర ఇక్కడ, ఇదేమో పాలకూర వేసాను ఇందులో. అందరు పంటలాగా మామిడి మొక్కలలో మనకి పాలకూర వేశారు, అలానే ఇక్కడ మెంతులు వేశారండి. మెంతి కూర. అమ్మ ఇదేం అరటి అమ్మ? ఇది అది కూర అరటియే. అదే ఇంత పెద్దది కుండీలో ఉండేది, నేను తీసి అందులో పెట్టి ఇందులో మామిడి మొక్క పెట్టా. ఓకే. ఇంకొకటి చూడండి, ఇక్కడ గ్రో బ్యాగ్ లోనే క్యాప్సికమ్ చూడండి ఎన్ని వచ్చాయో అసలు. అదే సిటీజీ వారు ఇచ్చింది. సిటీజీ వారి గ్రో మొక్క కూడా సిటీజీ వారే ఇచ్చారు. మొక్కలకి పార్ట్స్ లేవు, ఎక్కడ పెంచాలి, ఏ పార్ట్లలో పెంచాలి, ఇప్పుడు మేము ఖర్చు పెట్టాలా అన్న వాళ్ళకి ఇది ఒక మంచి ఐడియా అండి. అమ్మ ఈ పార్ట్ ఏంటి అసలు, మీరు ఇది ఎక్కడి నుంచి తెచ్చారు? ఇది టబ్ అమ్మా, బాత్ టబ్. అదే మా హస్బెండ్ బాత్రూమ్ లో ఉండేది. ఆయన పెద్దవారు అయిపోయారు, నా జాగ్రత్తదేమో తీసేయమ్మా అంది మా అమ్మ. నాన్న రూమ్ లో వద్దు టబ్ తీసేయంటే ఆ టబ్బు పగలకుండా నెమ్మదిగా తీసుకొచ్చి మామిడి మొక్కలు పెట్టాను. అన్న సిటీజీ మీట్ లో మామిడి మొక్కలు ఇచ్చారు హెచ్ఎండిఏ వాళ్ళు. 2 మొక్కలు వచ్చినాయి మాకు. ఈ 2 మొక్కలు ఇందులో పెట్టాను. చాలా లోతుంది కదా, కరెక్ట్ గా సరిపోయింది. నేను అందులోనే కొత్తిమీర కూడా వేసాను. కొత్తిమీర పౌరలు తినేసి. అమ్మా ఇప్పుడు ఎలాగో సార్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి అసలు సార్ పేరు ఒకసారి మా ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పండి. ఆయన లక్ష్మణరావు కడియాల. అమ్మా సార్ ఏం చేసేవారమ్మా? యాస్బెస్టస్ లో పనిచేసేవారు, సనత్ నగర్ యాస్బెస్టస్ లో పనిచేస్తారు. సార్కి నమస్తే. అండ్ మా ఫ్యామిలీ తరఫున కూడా మీకు థ్యాంక్స్ సార్, ఎందుకంటే ఇంత మంచి గార్డెన్ని స్టార్ట్ చేశానని చెప్పాను. అమ్మ మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది గార్డెన్లో? ఫ్యామిలీ సపోర్ట్ అంటే నాకు ఒక పాప బాబు, వాళ్ళకి మ్యారేజ్ అయిపోయింది, యూఎస్లో ఉండేవారు. ఓకే. ఇంకా నేను హిందుస్థాన్ కేబుల్స్లో యాజ్ ఏ టెక్నికల్ మేనేజర్ వర్క్ చేసి విఆర్ఎస్ తీసుకున్నా ఎట్ ద ఏజ్ ఆఫ్ 50. తీసుకుని నేను మళ్ళీ చదువుకున్నాను. ఎంఏ సైకాలజీ, పీజీ డిప్లొమా ఇన్ ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ కౌన్సిలింగ్, పీజీ డిప్లొమా ఇన్ ఫ్యామిలీ అండ్ హెల్త్ కౌన్సిలింగ్, ఐక్యూ టెస్టింగ్ ఇన్ ఎన్ఐఎంహెచ్. ఇవి 4 yearsలో 4 degrees సంపాదించాను 2001 నుంచి 2005 వరకు. ఎవరన్నా అంటారంటే మ్యారేజ్ అయ్యాక పిల్లలు అయ్యాక కూడా ఇంత ఆఫ్టర్ 30 years ఆఫ్ జాబ్ మీకు పదాది వందనాలమ్మా. ఇంత ఎలా సాధించారు మీరు? ఈ విషయం పైన ఇప్పుడున్న లేడీస్ కి మీరు ఏం అడ్వైస్ ఇస్తారమ్మా? ఇప్పుడు ఎలాగో అడగాల్సిందే. నేను ఇవన్నీ చేశాను కదా, ఫుల్ ఫ్లెడ్జ్డ్ కౌన్సిలర్. నేను ఫ్రీ కౌన్సిలింగ్ ఇస్తున్నాను, బోర్డు పెట్టలేదు. పెట్టకపోయినా కూడా నా గురించి తెలిసిన వాళ్ళు కౌన్సిలింగ్ వస్తారు, ఫ్యామిలీస్ వస్తారు, డాక్టర్స్ కానీ చాలా మంది వస్తారు, కౌన్సిలింగ్ వస్తారు ఫ్రీగా. ఒకవేళ అమ్మ ఓకే అంటే కౌన్సిలింగ్ కి ఎవరైనా రావాలి అనుకుంటే నేను పక్కన నెంబర్ ఇస్తానండి. ఒకవేళ మీకు ఎవరికైనా అవసరం ఉంది అనుకుంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అమ్మకి, మా వ్యూవర్స్ కోసం. మా హస్బెండ్ మొదట్లో తెచ్చి పెడతా ఉంటే ఏంటి నీకు మొక్కలు పిచ్చి పట్టింది, ఎందుకు ఇన్ని మొక్కలు పెట్టేస్తున్నావు అని తిట్టేవారు అనమాట. ఆయన పడుకున్నప్పుడు తెచ్చుకునేదాన్ని. ఇది బాగుంది. పడుకున్నప్పుడు నెమ్మదిగా తెచ్చి పెట్టుకునేదాన్ని. తర్వాత అంతా గార్డెన్ ఫుల్ అయిన తర్వాత అన్ని పూలు బాగా వస్తుంటే ఆయనకు కూడా ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఇది చెట్టు బాగా పూసింది, ఇది ఫోటో తీయి, ఈ చెట్టు ఫోటో తీయి, అలా అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఏమన్నారు కానీ ఇంకా తెస్తా ఉంటే ఇప్పుడు తిడుతున్నారు. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు కూడా చేయాలంటే కొంచెం మీకు కూడా కష్టమే కాబట్టి అలా ఏమైనా ఈ చెట్ల మీద పని చేయాలంటే నాకు కష్టమే అనిపించదు. నా ఏజ్ కూడా నాకు గుర్తురాదు. ఎవరైనా చెప్తేనే గుర్తొస్తుంది నాకు నా ఏజ్. చూసారా అండి, మొక్కలు ఉంటే ఏజ్ కూడా మ్యాటర్ కాదండి. మనము ప్యాషన్ కాబట్టి అది మనం కంటిన్యూ చేయొచ్చు. దాని వలన మనకు ఒక పీస్నెస్ వస్తుంది, అంతే అంటారు కదా, మనకు ఒక రిలాక్స్ ఉంటుంది. అయితే ఊరిక పిచ్చి ఆలోచనలు అవి రావు, మెంటల్ పీస్గా ఉంటాము, అసలు ఫ్రీగా ఉంటాము, హెల్పింగ్ నేచర్ పెరుగుతుంది.
మొక్కలు పెంచే వాళ్ళకి ఇవన్నీ ఉంటాయండి. అలానే మీరు కూడా పెంచండి. మొక్కలు మనకి ఎలా హెల్ప్ చేస్తున్నాయో మనం కూడా మన తోటి వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఇక్కడ చూడండి అమ్మా, ఈ మొక్కలు వంగ మొక్కలు, ఇవి పెట్టి ఎన్ని రోజులు అవుతుందమ్మా? ఇవి మొన్ననే 1 month కూడా కాలేదు. ఈ చెట్లు తెచ్చినప్పుడు ఆవిడ ఒక దీనికి తీసుకెళ్ళింది, నర్సరీకి. అక్కడ తీసుకొచ్చాను. 1 month కూడా కాలేదు, అప్పుడే ఫ్లవరింగ్ వచ్చింది చూడండి. ఫ్లవరింగ్ ఆల్రెడీ వాళ్ళు పెట్టేసి కూడా 1.5 month అవుతుంది. చిన్న మొక్కలు తెచ్చి సాప్లింగ్స్ తెచ్చి పెట్టారు. అదే సాప్లింగ్స్ 1 month తర్వాతే మనకి 40 days కి ఈల్డింగ్ అనేది స్టార్ట్ వస్తుంది. నెక్స్ట్ మొక్కలు మనం ఇక్కడ చూడండి, ఇది పసుపు కూడా ఎందులో పెట్టారు? కూడా 4 varieties ఇచ్చింది ఆవిడ. సరోజ గారు ఇచ్చారు. ఇది ఒకటేమో అది బ్లాక్ పసుపు, లక్డంగా పసుపు, కస్తూరి పసుపు, నార్మల్ పసుపు, అన్ని ఉన్నాయి. మనకి నల్ల పసుపుకి ఇలా చారలు ఉంటాయండి. నల్ల పసుపు అక్కడ ఉంది దాని కుండీలో, ఇక్కడ కూడా కొంచెం వచ్చింది. ఇప్పుడు ఈ లగ్డాన్ పసుపు మనం ఎట్లా? లక్డంగా పసుపు అక్కడ పెట్టాను, వేరే కుండీలో పెట్టారు. ఇప్పుడు నేను అక్కడ ఒక మంచి ఐడియా చెప్పారు. ఇక్కడ కూడా మీరు పసుపు ఈ బ్రీఫ్ కేస్ లో పెట్టారు. ఈ సూట్ కేసు ఇది అమెరికా వెళ్ళేసి వచ్చిన సూట్ కేసు, అమెరికా నుంచి వచ్చిన సూట్ కేసు పసుపు పెంచుకుంటారు. పసుపు అదే కూర పెంచుతున్నారు, ఆకుకూరలు అన్ని. ఓకే. ఓహో, ఒకటి కాదండి, దాదాపు ఒక 4 ఉన్నాయి ఇక్కడ. అంటే 2 parts అమ్మా? 5-6 ఉన్నాయి. 5-6 ఉన్నాయి. అక్కడ ఒకటి ఉంది, కొన్ని తీసేసి మనము గార్డెన్ కి ఏది కూడా వేస్ట్ కాదండి. కాబట్టి మీరు గార్డెన్ అనేది దేంట్లో అయినా పెంచవచ్చు, మొక్కలు దేంట్లో అయినా పెరుగుతాయి. ఇది కంద, ఇది చామ. కేజీ వంకాయ ఆల్మోస్ట్ ½ kg వచ్చింది నాకు. ఓకే, అది పెట్టి ఎన్ని రోజులు అవుతుందమ్మా మొక్క? ఇది పెట్టి 1 year కాస్తుంది అన్నారు. ఇది పెట్టి 6 months పైన అయింది. ఓకే, మీరు మళ్ళీ ట్రిమ్ చేయండి, మళ్ళీ కొత్త లీవ్స్ వస్తాయి. మళ్ళీ ట్రిమ్ చేస్తా. ఓకే, ట్రిమ్ చేసేస్తే వస్తాయి. అమ్మా, ఇది ఉసిరి మొక్క లాగా ఉంది. ఏం మొక్క అమ్మా ఇది? ఇది మల్టీవిటమిన్. బాగా పచ్చడి చేసుకోవచ్చు. ఓకే, ఇంకా డైలీ తినొచ్చా అమ్మా ఇది? లీవ్స్ తినొచ్చు, నీళ్ళలో వేసుకుని కొంచెం మరిగించుకుని తాగొచ్చు. ఇందులో నల్లేరు బాగుంటుంది. నల్లేరు కూడా ఉంది. నల్లేరు బాడీ పెయిన్స్ కి పనికొస్తుంది, కాఫ్కి పనికొస్తుంది, లంగ్స్ క్లియర్ అవుతాయి. ఓకే, నేను ఓన్లీ బోన్స్ కి మాత్రమే కాల్షియం యూజ్ అవుతుంది అనేసి అనుకున్నాను. అది కాఫ్కి చాలా మంచిది. ఓకే, ఇక్కడ చూడండి వాటర్ యాపిల్ అండి. వాటర్ యాపిల్ ఇది పెట్టేసి ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? మొక్క చూసి ఎంత భారీగా ఉంది. అది ఇది పెట్టి ఒక 6 years అయింది. 6 years. అదే పార్ట్ లో కూడా రీపాట్ చేశారా? పెద్ద పార్ట్ నుంచి చిన్న పార్ట్ లోకి మార్చారు. ఇది మల్బరీ మొక్క, చిన్న మల్బరీ అనుకుంటాను కదా. చిన్నది పెద్దది రెండు ఉన్నాయి. రెండు దీంట్లోనే ఉన్నాయా? దీంట్లోనే. ఇది ఓన్లీ స్టెమ్ పెడితే నాటుకుంటాయండి. మల్బెరీ వచ్చేసి ఫ్రూట్స్ మాత్రం చాలా ఉన్నాయండి, కొమ్మకు ఉన్నాయి ఫ్రూట్స్. అమ్మా, ఇది ఇన్సులిన్ మొక్కే కదా? ఇన్సులిన్. మరి ఇన్సులిన్ మొక్కకి ఇలా ఫ్లవర్స్ కూడా వస్తాయి. ఎంత బాగుందండి ఫ్లవర్స్ చూడండి. అసలు ఫ్లవర్స్ ఎంత బాగుంటాయో, అసలు చాలా బాగుంది అసలు. అమ్మ, దీని గురించి ఏమైనా? మొదట్లో ఇన్సులిన్ మొక్క అని తెలియదు, ఆ ఫ్లవర్స్ చూసి తెచ్చుకున్నాను మొక్క. ఓకే, తర్వాత ఇది ఇన్సులిన్ మొక్క, ఒక ఆకు తింటే డయాబెటిక్ కంట్రోల్లో ఉంటుంది. ఓకే, దాని యూజెస్ కూడా చెప్తున్నారండి మొక్కకి. వారి ఎక్స్పీరియన్స్ 13 years ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. అమ్మ, మళ్ళీ అగైన్ ఇక్కడ వంగ మొక్క పెట్టారు. అంటే చారవంకనా? చారవంక చూడండి, ఇలా ఉంటాయి. చారవంక అంటే ఏం లేదండి, దీంట్లో లైన్స్ ఉంటాయి. ఇది కూడా పాతదేనా అమ్మ? ఇది కూడా 4 months అయింది. 4 months అయింది. ఓకే, ఇక్కడ చూడండి, వీటిని మేము రుద్రాక్ష మొక్కలని అంటామండి. మీరేమంటారో చెప్పండి కామెంట్ చేసేసి. వీటి గింజలు చూడండి, రుద్రాక్షలు ఉంటాయి కదండి, మన జపమాల ఉంటుంది కదా, అలా ఉంటాయి ఇవి. మీ ఏరియాలో ఏమంటారో ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ చూడండి, ఇది చెంబేలి మొక్క. చూడండి, ఈ ఫ్లవర్స్ ఈవినింగ్ టైం వస్తే మొత్తం కంప్లీట్గా గార్డెన్లో స్మెల్ వస్తుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ బీరకాయ కాసింది. బీరకాయ పాత మొక్కనమ్మా కొత్తయా? ఇదా 2 months అయింది. 2 months అయింది. ఓకే, 2 months మొక్కలు. ఇదంతా బీరపాదు ఉంది. ఇక్కడ మీకు పొట్లకాయ చూపిస్తా అన్నాను కదా, ఇది చూడండి పొట్లకాయ మొక్కలు. మిద్దె తోట మీద కూరగాయ మొక్కలు రావు, తీగ మొక్కలు పెరగవు అంటారు కదా, చూడండి
ఇలా ఉంటాయి. అమ్మ ఇదేం కూర అమ్మా? ఇది పొన్నగంటి కూర. పొనగంటి కూరేనా? ఇప్పుడు మార్కెట్ లో పొనగంటి కూర లాగానే ఇంకొకటి వస్తుంది అనేసి అంటున్నారు. అవునా, మనం మార్కెట్ లో ఆకూరలు కొనొద్దని ఇంట్లో పెంచుకుంటున్నాం. ఓకే, భయం మార్కెట్ లో. ఇదేనా అమ్మ లక్డాన్ పసుపు? ఇదే లక్డాన్ పసుపు చూడండి, లకడంగా చూడండి. అది కూడా మనకి అందులో కూడా కొంచెం ఉంది, ఇందులో కూడా కొంచెం. చూడండి ఎంత పెద్ద పెద్దగా వచ్చాయి మొక్కలు. ఇది నల్ల పసుపు ఆల్రెడీ చెప్పాను మనం. ఇక్కడ మీకు ఇంకొక మంచి చూపిస్తానండి. అమ్మ చూడండి ఎంత మంచిగా ఆలోచించారో. ఇది కోలియస్ అండి. కోలియస్ అంటేనే మంచి కలర్స్ ఉంటుంది మనకి. ఇక్కడ బాబా సాయిబాబా గారిని పెట్టారు. మనవరాలు కొన్ని ఇచ్చింది. ఓహో, షిరిడి చూడండి గార్డెన్ లో ఒక పీస్ వస్తుందండి. ఇలాంటివి మనము పెట్టేసుకుంటే బాగుంటుంది. మీరు పూజ చేస్తారు అనుకుంటే రోజు పూజ చేస్తారు. మా ఎదురుగా ఇక్కడ ఇది మీకు పిల్లర్ అనుకుంటాను కదా, పిల్లర్ ని ఇలా ప్లాన్ చేసేసుకొని పైన అది పెట్టేశారండి. కోలియస్ ప్లాంట్ పెట్టి సాయిబాబా గారిని పెట్టారు. మళ్ళీ ఇక్కడ వచ్చేసి 2 పాట్స్ పెట్టేసి ఇక్కడ ఇలా ఒక మంచి లుక్ వచ్చిందండి గార్డెన్ కి. ఇలా ఇంత మంచి లుక్ వస్తుందండి గార్డెన్ లో. ఎప్పుడైనా కానివ్వండి మొక్కలతో పాటు మనం జనరల్ గా కృష్ణుడిని చూస్తూ ఉంటాము, కానీ ఇక్కడ మనం బాబాని చూసాము. కృష్ణుడు కూడా ఉన్నారా? కృష్ణుడు కూడా ఉన్నారంట. బృందావనంలో కృష్ణుడు లేకుండా ఏ బృందావనం ఉండదు. రాధాకృష్ణ ఉన్నారా? అది కూడా చూపిస్తానండి. థ్యాంక్ యూ అమ్మ. కానీ చాలా మంచిగా అనిపించింది చూడగానే, చాలా పీస్ గా అనిపించింది. థ్యాంక్ యూ అమ్మ. నెక్స్ట్ మొక్కలు మనం చూపిద్దాం. రాఖీ ఫ్లవర్ ఉంది, ఇందులోనే చిక్కుడు పాదు కూడా ఉంది. అన్ని కలిపి పెట్టారు. రాఖీ ఫ్లవర్ ఉంది, చిక్కుడు పాదు ఎక్కడ అంటే అక్కడ వచ్చింది. నాకు లాస్ట్ ఇయర్ 10 కేజీలు చిక్కుడు వచ్చింది. ఓ, ఈ చిన్నవి చిక్కుడు అంటారు కదా, 3 గింజలవి. 3 గింజలు 10 కేజీలు వచ్చింది. 10 కేజీలు వచ్చిందంట అండి. అసలు ఎవరైనా నమ్ముతారా? టెర్రస్ పైన 10 కేజీలు అది నేను అది గ్రూప్ లో పెడితే అందరూ షాక్ అవుతారు. టెర్రస్ పైన 10 కేజీలు అని 10 కేజీలు వచ్చాయి. రమ్మ ఇక్కడ కూడా మళ్ళీ అగైన్ పసుపు పెట్టారు. ఇది పసుపు కాదమ్మా, ఇది అల్లము, మామిడి అల్లము. ఇది స్మెల్ చూడు, అల్లం వాసన వస్తుంది చూడు. చాలా బాగుందండి స్మెల్. మామిడి అల్లము. ఓకే, స్మెల్ సేమ్ అల్లము పసుపు మిక్సింగ్ అయ్యి వచ్చినట్టుగా ఉంది. అమ్మ ఇప్పుడు ఇది బాగానే ఉందమ్మా, మామిడి అల్లం అన్నారు, కానీ ఇక్కడ ఇట్లా బ్రౌన్ లీవ్స్ అవుతున్నాయి. ఇది ఏమైనా డిసీజా లేకపోతే మీరు ఇలా? డిసీజ్ కాదు అమ్మా. ఇప్పుడు ఇది ఎండిపోయిన తర్వాత, ఆకులు అన్ని ఎండిపోయిన తర్వాత మనం హార్వెస్ట్ చేయొచ్చు. ఇది నేను జనవరిలో పెట్టుకున్నాను. 9 months ఉంటాయి అన్నమాట. ఇప్పుడు 9 months అయిపోయింది. 9 months జనవరిలో పెట్టుకుంటే 7 months అయింది. ఇంకా 2 months కి మొత్తం ఎండిపోతాయి ఆకులు. ఆకులు ఎండిపోయిన తర్వాత హార్వెస్ట్ చేసుకుంటే పసుపు అదే అల్లం బాగా వస్తుంది. మామిడి అల్లం అండి. మామిడి అల్లమే కాదు, పసుపు కూడా మీకు 6 to 7 to 8 months వరకు మీకు అది ఈల్డింగ్ అనేది వస్తుంది. పక్కన వీడియో కూడా వస్తుంది, అది కూడా చెక్ చేయండి. అక్కడ మీకు కంప్లీట్ డీటెయిల్ ఉంటుంది. పసుపుది బిల్వపత్రం, త్రిబిల్వం అండి. ఇది త్రిబిల్వం, ఇదేమో ఏకబిల్వం. ఇది ఏకబిల్వం. చూడండి, శివుడికి చాలా ఇష్టమైన మొక్క. దీంతో మీరు పూజ చేసిన, ఇంకోటి ఏంటంటే బిల్వపత్రం వేసేసి మీరు నెయ్యి కాచారనుకోండి, చాలా మంచి స్మెల్ వస్తుంది, చాలా రోజులు కూడా ఉంటుంది. ఇది ఒక మంచి టిప్ మీకు. ఇది ఏదో మంచి ఫ్రూట్, రేర్ ఫ్రూట్. ఇది కూడా దీని పేరు నేను మర్చిపోయానండి. మీరు ఒకసారి మీకు ఐడియా ఉంటే మీరు కామెంట్ చేసి. ఫ్రూటింగ్ వస్తుంది, స్టార్ట్ అయింది ఫ్రూటింగ్. మీకు ఐడియా ఉంటే ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ఆల్రెడీ చూసాము కానీ మర్చిపోయాను. 3 years అవుతుంది. ఇప్పుడు ఈల్డింగ్ స్టార్ట్ అయింది. ఓకే, ఇది కూడా 14 inch పాట్. ఇది లిచీ. లీచీ అండి. లీచీ వచ్చిందమ్మా? హార్వెస్ట్ ఏమైనా చేశారా? ఇంకా రాలేదు. ఎన్ని రోజులు అవుతుంది మొక్క పెట్టేసి? 2 years అయింది. 2 years అవుతుంది. ఇది వెస్ట్ ఇండీస్, ఇది చెర్రీ, వెస్ట్ ఇండీస్ చెర్రీ. చాలా ఉన్నాయండి. దీని ఫ్లవర్ చూస్తే అసలు మీరు ఆశ్చర్యపోతారు. చాలా చూడండి, ఎంత బేబీ పింక్ మిక్స్డ్ లో ఎంత క్యూట్ గా ఉంది చూడండి. అమ్మా ఇవి చెర్రీస్ 4 పెట్టాను. నాకు చెర్రీస్ అంటే ఇష్టం. ఓహో, 4 వెరైటీస్ పెట్టారు.
ఒకటి కూడా అమెరికా చెర్రీలాగా రాలేదు. ఓకే. మా అమ్మాయి మొన్న చెర్రీస్ తెచ్చింది, ఎంత బాగున్నాయో. అమ్మ ఇన్ని మొక్కలల్లా నాకు ఈ మొక్క ఎందుకు ఎండిపోయినట్టుగా కనిపిస్తుంది, దీనికి కారణం ఏంటమ్మా? ఇంత మంచి హెల్దీ మొక్కలల్లా. అవును, ఇది కూడా రీపార్ట్ ఏమైనా చేశారా? రీపార్ట్ చేశాడు, మళ్ళీ వస్తుంది. పచ్చిగానే ఉంది చూడండి, పచ్చిగానే మళ్ళీ వచ్చేస్తుంది ఇది. ఓకే, నెక్స్ట్ ఏమున్నాయమ్మా? మీరు రీపార్ట్ చేసినప్పుడు మొక్కలు అనేవి షాక్ లోకి వెళ్తాయండి, టెన్షన్ పడకండి. రీపార్ట్ చేశాక సెమీ షేడ్ లో పెట్టుకోవడానికి మాత్రం ప్రయత్నించండి, అది ఎంత పెద్ద మొక్క అయినా పర్లేదు. పీఫల్ అన్ని అది సమ్మర్ లో బాగా కాసింది, ఇది సమ్మర్ లో కాయలు వస్తాయి దీనికి. అది మనం జ్యూస్ చేసుకు తాగొచ్చు. ఓకే, అదే ఎండింది, వస్తాయి. ఇప్పుడు మీకు చూపించాను కదా, ఇదిగోండి ఇందాక మీకు చూపించాను కదా, పచ్చిగా ఉంది కదా, వచ్చేస్తుంది. కాకపోతే ఇక్కడ కొంచెం మట్టి వేయండి అమ్మ, వేర్లు కనిపిస్తున్నాయి పైకి, కొంచెం మట్టి వేయించండి, లేకపోతే వర్మి కంపోస్ట్ వేయించండి, బెటర్ ఆప్షన్. అమ్మ ఇదేం మొక్క అమ్మ? కొంచెం డిఫరెంట్ గా ఉంది. మ్యాంగోస్టీన్ అని ఫ్రూట్ చాలా బాగుంటదంట, రేర్ వెరైటీ. ఎన్ని రోజులు అవుతుందమ్మా ఈ మొక్క తీసుకొచ్చి? ఇది మొన్ననే 1 month అవుతుంది. గ్రో బ్యాగ్ లో పెట్టారు? గ్రో బ్యాగ్ లో పెట్టాను. 1 month. పెద్దది, అంటే నెక్స్ట్ ఇయర్ కి ఫ్రూటింగ్ వస్తుంది. 3 years మొక్క తీసుకొచ్చారు మీరు? 3-4 years మొక్క అన్నాడు. హనుమన ఫలం అది? ఇది లక్ష్మణ ఫలం. ఓకే, ఇది కడియం నుంచి తెప్పించుకున్నాను అక్కడ. మా హస్బెండ్ కి కొంచెం హెల్త్ బాగోకపోతే ఇది ఈ పండు తింటే మంచిది అన్నారు, తెప్పించాను. ఒక పండు తింటేనే ఆయనకి చాలా రిలాక్స్ బెటర్ అయింది, బెటర్మెంట్. రోజు ఒక ఆకు ఇస్తా ఆయనకి, డైలీ ఇస్తారు. డైలీ ఒక ఆకు. కషాయం ఇస్తారమ్మా లేకపోతే ఆకే తినమంటున్నాను నేను. ఇదైతే మొత్తం ఫైబర్ కూడా ఉంటుంది, రోజు ఒక ఆకు ఇస్తాను. ఇది రామఫలు, అవతల సీతాఫలు, మధ్యలో రాముడు, అటువైపు సీత, ఇటువైపు లక్ష్మణుడు, ఇదేమో ఆంజనేయ స్వామి. ఇది కూడా లక్ష్మణ ఫలమే. కాయలు చూసారా అండి? అది జస్ట్ ఫ్లవర్ అండి. కాయ మనం లాస్ట్ టైం చూసాము కమలమ్మ గారి వీడియోలో, కాయ తిన్నాం కూడా మనం. చాలా టేస్ట్ ఉందమ్మా, అసలు రియల్లీ బాగుంటది, చాలా బాగుంది. నేనేమో అనుకున్నాను కానీ చాలా బాగుంది. ఇదేమో పీనట్ బటర్. ఇది బటర్ పండ్లు ఉన్నాయి చూడండి, ఇక్కడ ఉన్నాయి చూడండి, పీనట్ బటర్ పండ్లు ఉన్నాయి. అమ్మ మీరు ఇది హార్వెస్ట్ చేశారా? 2-3 సార్లు చేశాను. ఇవి ఎలా ఉంటాయి? బాగుంటాయా? పీనట్స్ తిన్నట్టే ఉంటాయి. అవునా? టెన్షన్ అయితే తిని చూడు. ఓకే, ఇది అయిందో అవ్వలేదో మీరే చెప్పాలి నాకు. ఇది అయిపోయిందా? కాయ చూడండి, తినొచ్చా? గింజ ఉంటుందమ్మా అలాగే తినేస్తే. పీనట్ బటర్ అండి, అంటే పీనట్స్ అంటే అవి వేరు, ఇది వేరు. ఇంకా కొంచెం పండాలి, డిఫరెంట్ గా ఉంది టేస్ట్, కొంచెం పండాలి. మనం పచ్చి పల్లీలు తింటే ఎలా వస్తుందో ఆ టేస్ట్ ఉంది. ఇది ఆప్రికాట్. ఇందులో రెండు వేరు ఉన్నాయి మొక్కలు, నేను ఒకటే అనుకుంటున్నాను. లేదు, ఇది ఆప్రికాట్, ఫ్లవరింగ్ వచ్చింది. ఆప్రికాట్ నిలిస్తే బాగానే ఉంటాయి, చాలా ఫ్లవర్. ఒకవేళ నిలిచాయి అనుకోండి అమ్మ, మళ్ళీ మేము వస్తాము తీయడానికి. అమ్మ ఇక్కడ ఆరెంజెస్ ఫ్యామిలీ లాగా పెట్టేశారు, అసలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ చెప్పండి. ఇదేమో టేబుల్ టాప్ నిమ్మ. ఇది నిమ్మ చూసారా? నిమ్మ మన మార్కెట్ లో వచ్చే నిమ్మనమ్మా లేకపోతే సీడ్లెస్ లెమన్? సీడ్లెస్ లెమన్ ఇలాగే తినేయచ్చు. స్వీట్ లెమన్ అమ్మా? స్వీట్ లెమన్ ఇలాగే తినేయచ్చు. ఓకే, ఇదేంటిదమ్మా? ఇది టేబుల్ టాప్ ఆరెంజ్ అండి. చూడండి, పిట్ట కొంచెం కూతగనం అన్నట్టుగా దాదాపు ఒక 8 నుంచి 9 కాయలు ఉన్నాయి, ఇంకా చిన్న చిన్న ఫ్రూట్స్ ఉన్నాయండి. ఈ మొక్కలు పెట్టి ఎన్ని రోజులు అవుతుందమ్మా? ఇది పెట్టి 1 year. 1 year అవుతుంది. ఇది ఫస్ట్ టైమా ఈల్డింగ్? ఇంత ముందు చాలా వచ్చింది, చాలా వస్తాయి. 2-3 times పెట్టినప్పటి నుంచి వచ్చింది. పుల్లగా ఉంటాయి అంటే జ్యూస్ కి మాత్రమే పనికి వస్తాయి అంతే. ఇవమ్మా టేబుల్ ఆరెంజెస్? అది ఆరెంజ్ టేబుల్ ఆరెంజ్. ఇది మిరకల్ ఫ్రూట్ అండి. ఇది చూడండి, ఇది రీసెంట్ గా తెచ్చాను. ఒకటి ఇంతకు ముందు తెచ్చింది, ఎందుకో అది సరిగా రాలేదు. అదే ఒక్కొక్కసారి ఆ మొక్కను బట్టి కూడా ఉంటది, వాళ్ళు మొక్కను బట్టి కూడా సరిగా రావు.
ఇది మొన్ననే ఒక 3-4 months అయింది. ఓకే ఇది బాగా వస్తుందేమో చూడాలి. అమ్మ ఇప్పుడు ఇన్ని ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి, వెజిటేబుల్స్ ఉన్నాయి, అలానే ఫ్లవరింగ్ ఉన్నాయండి. అవి మీకు తర్వాత చూపిస్తాను. అయితే మీరు దీనికి వాటరింగ్ ఎలా చేస్తారు? చూపు పెట్టి చేస్తాం. ట్యూబ్ తోటే చేస్తారు. మీరే చేస్తారా? మా వాచ్మెన్ చేస్తాం. వాచ్మెన్ చేస్తారు. ఇంతకు ముందు తక్కువ ఉన్నప్పుడు మేమే మీరు చేసేవాళ్ళం. చేసుకున్నారు. ఒకవైపు మా హస్బెండ్, ఒకవైపు నేను చేసేవాళ్ళం. ఓకే ఇప్పుడు తనకి అంత బాగాలేదు కదా, ఓకే నేను చేయట్లేదు, వాచ్మెన్ చేస్తాడు. ఓకే. ఇన్ కంటిన్యూషన్ వీడియో కూడా ఇంకొకటి వస్తుందండి, అది కూడా ఒకసారి తప్పకుండా చూడండి. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి. అంతవరకు బాయ్ అండి.